భారతదేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలకి ఈరోజు దీపావళి పండుగ ముందుగానే వచ్చిందండి. జిఎస్టి రూపంలో గతంలో 4 స్లాబులు ఉండేది. 5%, 12%, 18%, 28%. దీని కారణంగా వినియోగదారులలో ఒక గందరగోళం ఏర్పడేదండి. ప్లస్ అనేక ఇబ్బందులు కూడా దేశ ప్రజలు ఎదుర్కొంటున్నారని ఎన్డీఏ కూటమి నాయకులు గమనించి దీనిని 4 స్లాబుల నుంచి 2 స్లాబులకు తగ్గిస్తూ ఈరోజు 5%, 18%, అంటే ఏదైతే నిత్యావసర వస్తువులు ఉంటాయో, అదేవిధంగా ముడి సరుకులు ఉంటాయో, పప్పు దినుసులు ఉంటాయో, వీటన్నిటిని కూడా సామాన్యమైనటువంటి ప్రతి పేదవాడికి అందాలన్నటువంటి ఒక లక్ష్యంతో 5% స్లాబ్ లో తీసుకురావడం జరిగిందండి. అదేవిధంగా 18% స్లాబ్ ప్రకారం ఏదైతే రవాణా వ్యవస్థ ఉంటుందో దానికి సంబంధించి విద్యుత్ పరికరాలకు సంబంధించి 18% స్లాబ్ ని పెట్టడం జరిగింది. దానికన్నా హై ఎండ్ 40% స్లాబ్ లో ఏదైతే కొనుగోలుదారులు రిచ్ గా ఉంటారో, ఈ బెంజ్ కార్లు ఇట్లాంటివి హై ఎండ్ కార్లకి వీటికి సంబంధించి టొబాకోకు సంబంధించి అదేవిధంగా గ్యాస్ ఆధారిత పానీయాలకు సంబంధించి 40% స్లాబ్ని వాళ్ళు ఈరోజు ప్రకటించడం జరిగింది. ఇది నిజంగా చాలా శుభ పరిణామం. భారతదేశంలో జిఎస్టి అనేది ఈరోజు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురాబోతోంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి సమన్వయంగా ప్రజలంతా కూడా ఆదరించి గెలిపించారు. కాబట్టి ఇక్కడ ప్రజలు గత ప్రభుత్వంలో ఏదైతే గత 5 సంవత్సరాలు ట్రూఅప్ ఛార్జీల పేరుతో విద్యుత్ సంస్థలు ఏదైతే ఏపీఈఆర్సీ విద్యుత్ నియంత్రణ మండలి విద్యుత్ కొనుగోలు చేసే సంస్థలు ఏదైతే ఉంటాయో వాటికి ట్రూఅప్ ఛార్జెస్ అనేది అధికంగా పెంచేశారండి. అది ప్రజల మీద భారం పడిపోయింది. ప్రతి వినియోగదారుడికి కూడా వాడు 300 రూపాయలు వాడినా, 600 వాడినా, 100లో ట్రూఅప్ ఛార్జెస్, వేలల్లో ట్రూఅప్ ఛార్జెస్ నిర్దాక్షిణ్యంగా గత ప్రభుత్వంలో వసూలు చేయడం జరిగింది. ఈ రోజు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల ట్రూఅప్ ఛార్జీల్ని పూర్తిగా రద్దు చేస్తూ ఏదైతే మనం మళ్ళా ఎవరైతే వినియోగదారులు కట్టారో దానిని సర్దుబాటు చేసి ట్రూ డౌన్ ఛార్జెస్ అని, అంటే మనం అధికంగా గతంలో కట్టినటువంటి విద్యుత్ ట్రూఅప్ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో 2024-25 సంవత్సరంలో దానిని వచ్చే సంవత్సరం వరకు దాన్ని అంతా కూడా అడ్జస్ట్ చేసి వినియోగదారుల మీద భారం పడకుండా విద్యుత్ ఛార్జీలు గణనీయంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి వారికి, ప్రతి ప్రజలు కూడా ఈరోజు అందుబాటులోకి తీసుకురావడం చాలా శుభ పరిణామం. విద్యుత్ ఛార్జీలలో ఇది మంచి పరిణామంగా భావిస్తున్నాం.